హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ బెర్లిన్లోని ట్రాపికల్ ఐలాండ్. లోపల కంప్లీట్ ఏ ఏరియా ఎక్కడ ఏముంటుంది అనేది ఈ మ్యాప్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఎంట్రీ టికెట్స్ అయితే ఆన్లైన్లో తీసుకోవచ్చు లేదా ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. సో టికెట్స్ తీసుకొని ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఒక హ్యాండ్ వాచ్ ఇస్తారు. అది టైం వాచ్ అయితే కాదు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ వాచ్లో ఒక చిప్ ఉంటుంది. లోపల ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి సో వాటర్లో తడవకుండా మన వ్యాలెట్, మన క్లాత్స్, మొబైల్ అన్ని లాకర్లో పెట్టేయచ్చు. లోపల మనం ఫుడ్ తినాలన్నా, ఏమైనా గేమ్స్ ఆడాలి లేదా ఏదైనా యాక్టివిటీస్ చేయాలి, ఇలా దేనికైనా మనం ఈ చిప్ యూస్ చేసి పే చేసేయచ్చు. ఫైనల్గా మనం ఎగ్జిట్ అయ్యే ముందు మనకి ఎంతైతే బిల్ అయిందో అది కంప్లీట్ మనం అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. బాగుంది కదా కాన్సెప్ట్ అయితే. ఈ ఏరియా ఎన్విరాన్మెంట్ మాత్రం చాలా బాగుంది. అంటే కొంచెం పార్క్, ఫారెస్ట్ లా అనిపించింది. పీస్ఫుల్గా ఆ నేచర్ ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది. సో ఈ టార్టాయిస్ అయితే అన్నీ ఒకే ప్లేస్లో ఉన్నాయి. సో చుట్టూ వాటర్ ఉన్నాయి, మిడిల్లో ఉన్నాయి. అయితే బాగున్నాయి చూడడానికి. అయితే చిన్న చిన్న పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మాకంటే ఎక్కువగా. ఈ లోపల అకామిడేషన్స్ ఎవరైనా బుక్ చేసుకోవాలి అంటే కొంచెం కాస్ట్ అవి చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. ఎందుకంటే ప్రైజెస్ అయితే బయటికి అండ్ ఇన్సైడ్ ద ట్రాపికల్ ఐలాండ్ చాలా డిఫరెంట్ ఉంది. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే బయటితో కంపేర్ చేస్తే, బట్ ఈ ఎక్స్పీరియన్స్ కొంచెం డిఫరెంటే ఉంటుంది. సో లోపల వాటర్ దగ్గర బీచెస్ టైప్ ఉంటుంది, లోపల టెంట్స్, ఆ నేచర్లో స్టే చేయడం, అది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్సే. సో ఇలా వాటర్ అయితే 3-4 ఏరియాస్ ఉన్నాయి. ఇది కొంచెం పెద్దది. ఇలా వాటర్ ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి కొన్ని చిన్న చిన్న గేమ్స్ లాగా ఉన్నాయి. సో స్విమ్ చేయడానికి వాటర్ గేమ్స్ అలా ఉన్నాయి. అండ్ బాగా ఎంజాయ్ చేసి తర్వాత వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి లాంజెస్ ఉన్నాయి. ఇది పర్ డే తీసుకోవచ్చు లేదా ఈవినింగ్ కొన్ని అవర్స్కైనా తీసుకోవచ్చు టికెట్ అనేది. సో డే టికెట్ తీసుకుంటారు మ్యాక్స్. మార్నింగ్ నుంచి నైట్ 11 వరకు ఓపెన్లో ఉంటుంది. మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతే ఆల్మోస్ట్ 11 వరకు ఇలా వాటర్లో ఆడుకుంటూ, ఆడ రెస్ట్ తీసుకుంటూ, మధ్యలో ఫుడ్ తింటూ డే అంతా ఇలానే స్పెండ్ చేస్తారు మ్యాక్స్ వెళ్ళిన వాళ్ళంతా. సో మధ్య మధ్యలో కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. సో డ్రెస్సింగ్, అక్కడ టవల్స్, ఇలాంటివి బాల్స్, పిల్లలకి టాయ్స్ కొనుక్కోవడానికి ఇలాంటి చిన్న చిన్న స్టోర్స్ ఉన్నాయి. అండ్ వాటర్లో బాగా ఆడి అలసిపోయిన వాళ్ళకి డ్రింక్స్ కూడా ఉన్నాయి. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గానే ఉంది. మనము ఒక బాటిల్ తీసుకోవచ్చు స్టార్టింగ్ 19 euros పే చేసి. అంటే మనం డే అంతా రీఫిల్ చేసుకోవచ్చు. మనం తాగుతూనే ఉండొచ్చు ఆల్మోస్ట్ నైట్ 11 వరకు. రీఫిల్ చేసుకోవడానికి అయితే ప్రతి ప్లేస్లో రీఫిల్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంది. బట్ ఏంటంటే మనం ఎవ్రీ 45 minutesకి మాత్రమే రీఫిల్ చేయగలము. ఆ కప్ అక్కడ ప్లేస్ చేయగానే మనకి 45 minutes అయిపోతే మనం డ్రింక్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ చూపిస్తూ ఉంటుంది. లేదా విత్ ఇన్ నెక్స్ట్ 10 minutes ఉంది, లేదా 2 minutes ఉంది, లేదా 1 minute ఉంది, ఇలా మనకి చూపిస్తుంది. అంటే 45 minutes అవ్వకపోతే. సో ఇదైతే బాగుంది. లోపల జస్ట్ వాటర్, బీచ్ టైప్ లాంజెస్ ఇలానే కాకుండా కొంచెం ఇలా బ్యూటిఫుల్ అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి. చూడ్డానికి అయితే అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. సో ఓన్లీ జస్ట్ వాటర్, స్విమ్మింగే కాకుండా ఇలా నేచర్ ఎన్విరాన్మెంట్ కొంచెం పీస్ఫుల్గా ఉంది. ఇలా బర్డ్స్, ఫిషెస్, కూర్చోడానికి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. ఇన్సైడ్ అయితే వ్యూస్ చాలా బాగున్నాయి. సో ఫొటోస్ తీయడానికి కూడా చాలా బాగున్నాయి. బట్ అందరూ అంటే చాలా దూరం నుంచి ఈ వాటర్ ఐలాండ్ కోసమే వస్తారు కదా. మెయిన్ వాటర్, స్విమ్మింగ్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఫొటోస్ అయితే తక్కువే తీసుకుంటున్నారు. బట్ ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి, అట్రాక్షన్స్ అయితే. అండ్ కిడ్స్ కోసం కూడా స్పెషల్ గేమ్స్, చిన్న చిన్న యాక్టివిటీస్ లాగా చాలా ఉన్నాయి. సో వాళ్ళకి స్పెషల్గా ఆడుకోవడానికి ఇలా చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి. మెయిన్గా వాటర్లో అంటే కొంచెం పెద్దవాళ్ళు అలా ఉంటారు స్విమ్మింగ్కి, వాటర్లో దిగడానికి అనుకున్నాను. కానీ కొందరైతే మరి చిన్న పిల్లలు డైపర్స్ వేసుకుని అలా ఉన్నారు. సో వాళ్ళకి చిన్న చిన్న జోన్స్ ఉన్నాయి, అందులో వాళ్ళు కూడా దిగి ఆడుకుంటూ ఉన్నారు. ప్లేస్ అయితే చాలా బాగుంది. సో రొటీన్ లైఫ్ కాకుండా ఒక 1 day మనం కంప్లీట్ అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేయాలి అనుకుంటే ద బెస్ట్ ప్లేస్. ఇన్సైడ్ అకామిడేషన్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని అయితే హట్స్ టైప్ ఉన్నాయి, కొన్ని నార్మల్ బిల్డింగ్స్ లాగా ఉన్నాయి, అండ్ కొన్ని అయితే టెంట్స్ లాగా ఉన్నాయి. అకామిడేషన్ వైజ్ కూడా చాలానే బాగుంది. నాకైతే వాచ్ చిప్ మెకానిజం అండ్ ఆల్సో జ్యూస్ రీఫిల్కి ఇవి చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఇప్పుడు వాటర్లో కంటిన్యూస్గా మనం వ్యాలెట్ తీసి మనీ తడిచిపోవచ్చు, లేదా కార్డ్స్ ఏమైనా డ్యామేజ్ అవ్వచ్చు. ఇలా
సో ఇదంతా లేకుండా మనం మన థింగ్స్ అన్నీ లాకర్లో పెట్టేసి జస్ట్ ఒక వాచ్ మన హ్యాండ్కి పెట్టుకున్న దాంతో మనం ఫుడ్ కొనాలన్నా ఏమైనా కొనాలన్నా అన్నీ జస్ట్ వాచ్ అక్కడ పెట్టేస్తే సరిపోతుంది. మన అకౌంట్ నుంచి మనీ కట్ అవుతుంది. అంటే మనీ కట్ అవ్వడం అని కాదు, జస్ట్ మనం ఏమేమి కొన్నామో ఎంత అమౌంట్ అయినది అనేది అంతా స్టోర్ అవుతుంది చిప్లో. మనం జస్ట్ లాస్ట్లో కొన్ని మెషిన్స్ ఉంటాయి, ఆ మెషిన్స్ దగ్గర మనం ఈ చిప్ పెట్టి స్కాన్ చేస్తే మనకి ఎంత అమౌంట్ మనం పే చేయాలనేది చూపిస్తూ ఉంటుంది. సో ఇదర్ ఫుడ్, స్టాల్స్, మధ్యలో గేమ్స్ ప్రతిదీ మనము ఈ చిప్తోనే పే చేసేయచ్చు. ఫైనల్గా ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇదర్ క్యాష్ ఆర్ కార్డ్తో మనీ పే చేసేయచ్చు. ఈ గేమ్ అయితే చూడ్డానికి చాలా సింపుల్గా ఉంది. జస్ట్ బాల్ అందులో పడితే మనకి అక్కడ ఉన్న టాయ్ ఇస్తారంట, కానీ అది చాలా కష్టమే. ఏదో ట్రిక్స్ ఉన్నాయి, బట్ మన వల్ల అయితే అవ్వలేదు. సో మనం ఫస్ట్ మ్యాప్లో చూసాం కదా చాలా ఏరియాస్ ఉంటాయి అని. సో ఇది ఇంకో ఏరియా అమెజానియా. ఇదైతే వాటర్ స్లైడ్స్, ఇంకా కింద చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న స్పేస్ జోన్ ఉంది. అండ్ ఈ వాటర్ స్లైడ్స్ అయితే 3 డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి, రెడ్, ఆరెంజ్ అండ్ ఎల్లో. సో మనం ఎక్కడైతే ఎంటర్ అవుతామో అక్కడి నుంచి అక్కడ సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఆ సర్కిల్స్లో అంతా మూవ్ అవుతూ ఒక వాటర్ జోన్లో పడతారు. ఇలా ఉంటుంది వాటర్ జోన్. ఇవన్నీ ఫన్ గేమ్స్. సో మనం ఆడితే విన్ అవుతే మనకి ఇక్కడ ఉన్న టాయ్స్ ఇస్తారు. ఇవైతే చూడ్డానికి సింపుల్గానే ఉంటాయి, కానీ చిన్న ట్రిక్స్ ఉంటాయి, చిన్న లాజిక్తో ఆడాలి. ఇక్కడంతా తినడానికి, రిలాక్స్ అవ్వడానికి, సో ఫుడ్ ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే. అండ్ అక్కడక్కడ వాటర్లో బుద్ధా స్ట్రక్చర్స్ అయితే అరేంజ్ చేశారు. సో చాలా బాగున్నాయి. ఇవంతా ఫుడ్ ఐటమ్స్. మనం ఎలా అంటే మనకు నచ్చింది తీసుకొని ఎగ్జిట్ అయ్యే ముందు మన వాచ్తో ఎంటర్ చేయించుకోవాలి, సో మనం ఏం తీసుకున్నాము అని. ఆల్మోస్ట్ నైట్ 11 వరకు ఉంటుంది కదా, సో ఈవినింగ్ నుంచి కొంచెం లైటింగ్ కూడా బాగానే ఉంది. సో లైటింగ్కి మొత్తం అంతా క్లోజ్డ్ స్ట్రక్చర్ కదా, సో లైట్ ఎఫెక్ట్స్ అనేవి బాగా కనిపిస్తూ ఉన్నాయి. నైట్ అయ్యాక కూడా ఇంకా వాటర్లోనే ఉంటున్నారు మ్యాక్స్. ఆల్మోస్ట్ 10:30, 11 వరకు అయితే వాటర్లో ఆడుకుంటూనే ఉన్నారు. వాటర్ స్లైడ్స్, స్లైడ్ టవర్స్ ఇలా చాలానే ఉన్నాయి. ఫుడ్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే అవైలబుల్ ఉంది. డిఫరెంట్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి లోపల. ప్లేస్, ఎన్విరాన్మెంట్, ఇంటీరియర్ అంతా బాగున్నాయి. ఎన్ని ఉన్నా మెయిన్ అట్రాక్షన్ అయితే వాటర్ అండ్ లాంజెసే. సో డ్రింక్స్ రీఫిల్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా స్టార్టింగ్లో. ఇలా మిషన్స్ ఉంటాయి, ఇందులో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ చేసి పెట్టుకుంటే మనకి రీఫిల్ అవుతుంది. మనం నెక్స్ట్ డే అలా వెళ్తే నెక్స్ట్ డే 17 యూరోస్తో మనము తీసుకోవచ్చు. వాటర్ అండ్ స్విమ్మింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రావాల్సిన ప్లేసే. మన థింగ్స్ అన్ని లాకర్లో పెట్టేసుకోవచ్చు అని చెప్పాను కదా, సో అది కూడా మన కీ కూడా అవసరం లేదు. లాకర్ కూడా ఇలా మన వాచ్ చిప్ పెడితే ఓపెన్ అవుతుంది. అండ్ వేరే వాళ్ళు ఓపెన్ చేయడానికి అయితే రావట్లేదు, ఓన్లీ మనం మాత్రమే ఓపెన్ చేయగలం అది కూడా. అండ్ కొన్ని స్టోర్స్ కూడా ఉన్నాయి, సో క్లాత్స్, టవల్స్ ఇలా కొనడానికి. మేము ఎగ్జిట్ అయ్యే ముందు ఒకసారి కంప్లీట్ వీడియో తీద్దామని చెప్పి ట్రై చేశాను, కానీ అన్ని ఏరియాస్ అయితే కవర్ చేయలేకపోయాను. మెయిన్గా కొన్ని అయితే కవర్ చేశాను, బట్ ఇంకా లోపలికి వెళ్ళడానికి కుదరలేదు. ఆల్మోస్ట్ అంటే లేట్ అయిపోతుంది అని. మెయిన్ అట్రాక్షన్ వాటర్ కదా, సో మధ్యలో వాటర్ ఫౌంటైన్స్ లాగా చిన్నగా అరేంజ్ చేశారు. అండ్ వాటర్ గేమ్స్. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న లాంజెస్ అన్నీ అయితే కొంచెం ఖాళీగా ఉన్నాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ నైట్ టైం అది, వెళ్ళిపోయారు చాలా మెంబర్స్. ఇది వచ్చేసి స్లైడ్ టవర్. అప్పుడు క్లీనింగ్ జరుగుతూ ఉండింది అనుకుంటా, అందుకే క్లోజ్ చేసేసారు, ఎవరు వెళ్ళట్లేదు. బట్ స్లైడ్ టవర్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఒక 2-3 జోన్లో అయితే కంప్లీట్ క్లోజ్డ్ ఉంది, సో అక్కడ కంప్లీట్ డార్క్ ఉంటుంది లోపల. కొన్ని ప్లేసెస్లో అయితే ఒక 1 సైడ్ ఓపెన్ ఉంది కాబట్టి మనకి బయట కనిపిస్తూ ఉంటుంది, అంత భయం అనిపించదు. కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, అసలు ఎవ్వరు లేకుండా వాళ్ళు ఓన్గా వాటర్లో దిగేసి. చాలా చిన్న పిల్లలు కూడా. వీకెండ్స్ మెయిన్లీ సాటర్డేస్ అయితే టికెట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది. ఏమేమి అమౌంట్ పే చేయాలనేది కంప్లీట్ లిస్ట్ వచ్చేస్తుంది.
పే చేశాక మనం ఎగ్జిట్ అయ్యే ముందు అక్కడ వాచ్ అందులో వేస్తేనే మనకి డోర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.